హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో కాంగ్రియన్స్ అండ్ సిమిలారిటీ మీద ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ప్లేలిస్ట్లో జామెట్రీ ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది, చూడండి. ఓకేనా? సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. మనకి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అనుకోండి. అయితే వీటి ఏరియా రేషియో ఎంత అవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ఈ రేషియో ఎంత అవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ స్క్వేర్ ఆఫ్ సైడ్స్, అంటే ఆ ట్రయాంగిల్స్ యొక్క స్క్వేర్, లేదా ఆల్టిట్యూడ్ ఉంటే ఆల్టిట్యూడ్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ పర్పెండిక్యులర్, మీడియన్, ఇన్ రేడియస్, సర్కంరేడియస్, వాటి స్క్వేర్ రేషియోకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ సైడ్ తీసుకోండి, ఏబీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్, లేదా బీసీస్ తీసుకుంటే బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్, లేదా ఏసీ స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్, ఆల్టిట్యూడ్ తీసుకుంటే ఏఎల్1 స్క్వేర్ లేదా ఏఎల్2 స్క్వేర్, పీబీ1 స్క్వేర్ డివైడ్ బై పీబీ అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వల్ టు మీడియన్ అయితే m1 స్క్వేర్ బై m2 స్క్వేర్, ఇన్ రేడియస్ స్క్వేర్ బై ఇన్ రేడియస్ స్క్వేర్, సర్కంరేడియస్ బై సర్కంరేడియస్ స్క్వేర్. ఓకేనా? సో వాటి ఏ రేషియో ఉంటుందంటే మనకి ఇచ్చిన సైడ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ కరస్పాండింగ్ యాంగులర్ బైసెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకేనా? సో ఏదైతే ఆ రేషియోకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇది ఎలా డిరైవ్ చేసినట్టు చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రయాంగిల్ ఉందనుకోండి. ట్రయాంగిల్ ఏబిసి ఇది ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్ అనుకోండి. పీక్యూఆర్ ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి అనుకోండి. సో సిమిలారిటీ ప్రాపర్టీ ఏంది? ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ఐగా, అవునా కదా? ఓకేనా? సో అలాగే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక హైట్ తీసుకుంటాను. దీనికి ఇది హైట్ h1 అనుకోండి, ఇది డి అనుకోండి, ఇది హైట్ h2 అనుకోండి, ఇది ఎస్ అనుకోండి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ బీసీ ఇంటూ హైట్ h1గా. అండ్ అలాగే ఈ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ క్యూఆర్ ఇంటూ హైట్ h2గా. సో ఇది క్యాన్సిల్ అయింది అనుకోండి. చూడండి, ఈ హైట్ ఆల్టిట్యూడ్ 90 డిగ్రీస్ ఉండేది కదా. సో ఇది ఆల్రెడీ సిమిలర్ అన్నాం కాబట్టి ఈ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ థీటా ఉంటుంది. ఇది 90, ఇది 90. సో అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ థీటానే కదా. సో ఈ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ థీటానే కదా. సో అప్పుడేమవుతుంది? ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఎస్ అవుతుందా లేదా? సో దీన్ని బట్టి ఏం కన్ఫర్ చేయొచ్చు మనం? ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీడి బై క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై పిఎస్. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఏబి బై పీక్యూ, ఇక్కడ ఏబి బై పీక్యూ, మనకి పీడి ఉంది కదా. సారీ, ఏడి బై పిఎస్. ఏడి అంటే h1, పిఎస్ అంటే h2. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేనేమనుకుంటున్నా అంటే ఈ ఏబి బై పీక్యూ ప్లేస్లో ఇక్కడ h1 h2 పెట్టుకుంటాను. ఓకేనా? ఈ h1 అంటే ఎంత? బీసీ. h2 అంటే ఎంత? క్యూఆర్. సో ఇప్పుడు ఏం రాస్తాను నేను? బీసీ ఇంటూ h1 అంటే బీసీ, తర్వాత h2 అంటే క్యూఆర్. ఇదేమవుతుంది అప్పుడు? బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్. సేమ్ అలానే మీరు వేరే సైడ్ తీసుకుంటే ఆ సైడ్కి స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా మనం ఇందాకున్న ఈ ఫార్ములా డెరైవ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇది ఒకటి. అండ్ ఇప్పుడు మీకేం చెప్పాను ఇక్కడ? ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇస్తే, ఓకేనా, టూ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఇస్తే ఆ ఏరియా ఏ రేషియోలో ఉంది అంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ స్క్వేర్కి రేషియోకి ఈక్వల్ ఉంటుంది. అదే ఒకవేళ సైడ్స్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి బై పీక్యూ. సో ఇదేమవుతుంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్కి ఈక్వల్ ఉంటుంది. ఓకేనా? స్క్వేర్ ఇట్ వేస్తే ఏమవుతుంది?
స్క్వేర్ రూట్ ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ అవుతుంది కదా. సో అదనమాట. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. మనకి ఏరియా అయితే స్క్వేర్ అవుతుంది, ఎందుకని మనకి మనం బేస్గా 2 సైడ్స్ తీసుకున్నాం, హైట్ ఆర్ బేస్. అలాగే పెరిమీటర్ అయితే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమవుతాయి అంటే ఈక్వల్ టు కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి అనమాట. జస్ట్ ఏమంటుందంటే స్క్వేర్ వెళ్ళిపోతుంది అనమాట. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి డివైడ్ బై పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనుకున్నాం అనుకోండి. ఈ 2 ట్రయాంగిల్స్ ప్యారలల్ అనుకోండి. ఏబిసి ప్యారలల్ కాదు, సిమిలర్, పీక్యూఆర్. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఏబి బై పీక్యూ ఈక్వల్ టు జస్ట్ స్క్వేర్ రిమూవ్ చేస్తున్నాం అంతే. క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అండ్ ఆల్టిట్యూడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకేనా. మీడియన్స్. సో ఇన్ రేడియస్ సర్కమ్ రేడియస్. ఓకేనా. జస్ట్ ఏంటంటే మనం ఇంతకుముందు మనం ఏరియాకి తీసుకునేటప్పుడు 2 సైడ్స్ తీసుకున్నాం, ఏంటిది హైట్ బేస్. సో మనకి స్క్వేర్ అవుతుంది. మీరు అట్లా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా గుర్తుంటుంది. అదే పెరిమీటర్ తీసుకుంటే మనం సమ్ చేస్తాం, అక్కడ ఇంటూ చేస్తున్నాం కాబట్టి స్క్వేర్, సమ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ రేషియోస్, సైడ్స్ రేషియోస్, లేదా ఇన్ రేడియస్ అయితే ఇన్ రేడియస్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయితే పర్పెండిక్యులర్ బైసెక్టర్, జస్ట్ రేషియోకి ఈక్వల్ అనమాట. ఓకేనా. ప్రాబ్లమ్స్ చూద్దాం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఇచ్చాడు. ఏ బి సి డిఈఎఫ్. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఏబి ఈక్వల్ టు డిఈ, ఏబి ఈక్వల్ టు డిఈ ఇచ్చాడు. నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు ఎఫ్, బీసీ ఈక్వల్ టు ఈఎఫ్ ఇచ్చాడు. దెన్ వన్ కెన్ ఇన్ఫర్ దట్ ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ వెన్. అయితే మనం ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈ 2 కాంగ్రెంట్ ఎప్పుడు అవుతుంది? మనకి ఒక రూల్ ఉంది కదా, సైడ్ యాంగిల్ సైడ్. సో ఈ రూల్ ప్రకారం మనం కాంగ్రెంట్ అని చెప్పొచ్చు కదా. సో మనకి ఈ 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. సో ఈ యాంగిల్ ఈక్వల్ అయితే సరిపోతుంది కదా. సో యాంగిల్ బి అండ్ యాంగిల్ ఈ ఈక్వల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ డి, సో ఇది కాదు. యాంగిల్ సి యాంగిల్ డి, ఇది కాదు. యాంగిల్ సి యాంగిల్ ఎఫ్, ఇది కాదు. యాంగిల్ బి యాంగిల్ ఈ. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆర్ 2 triangles and triangle ABC congruent to triangle DEF if AB equal to 17 centimeters, angle B is equal to 52 degrees, angle A is equal to 95 degrees, then which of the following options are true? చూడండి, మనకేమి ఇచ్చాడంటే 2 triangles ఇచ్చాడు. ఓకేనా. ఆ 2 triangles కాంగ్రెంట్ అని చెప్తున్నాడు. కాంగ్రెంట్ అంటే సేమ్ ఉండాలి కదా. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకుందాం. అయితే మనకేమి ఇచ్చాడు, ఏబి 15, ఏబి 17. ఏబి 17 అంటే మనకేం కావాలి, డిఈ 17 రావాలి. సో డిఈ, ఇది ఎఫ్ఈ 17 కాదు, ఇది ఎఫ్ఈ 17 కాదు. సో డిఈ 17, ఇక్కడ డిఈ 17. సో ఆప్షన్ సి ఆర్ డి. నెక్స్ట్ చూడండి, యాంగిల్ బి 52 degrees ఉంది. ఓకేనా. యాంగిల్ ఏ 95 ఉంది. సో ఈ యాంగిల్ ఏమవుతుంది, 180 మైనస్ ఇదంతా 140, 147 అంటే 33 degrees. సో మనకి యాంగిల్ సి 33 ఉంది కాబట్టి మనకేం కావాలి, యాంగిల్ ఎఫ్ 33 ఉండాలి. ఇక్కడ చూడండి ఈ 33, సో ఇది కాదు, ఇక్కడ ఎఫ్ 33. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. In triangle ABC and triangle DEF, angle A is equal to 55 degrees, AB equal to DE, AC is equal to DF, angle E is equal to 85 degrees and F is equal to 40 degrees. By what property are triangle ABC congruent to triangle DEF? సో చూడండి, మనకి 2 triangles ఇచ్చాడు. ఏంటది, ఏ బి సి అండ్ ఇంకో ట్రయాంగిల్ ఏంటి, డిఈఎఫ్. ఓకేనా, డిఈఎఫ్. అయితే మనకి యాంగిల్ ఏ వచ్చేసి 55 degrees ఇచ్చాడు. నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు డిఈ.
సో ఇది ఈక్వల్ టు ఇదని ఇచ్చాడు. నెక్స్ట్ ఏసీ ఈక్వల్ టు డిఎఫ్. సో ఈ సైడ్ ఈక్వల్ ఇచ్చాడు. యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 85. ఓకేనా. యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇది 85, ఇది 40, అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది 55 అవుతుంది కదా. సో ఇప్పుడు ఏది ఏ ప్రాపర్టీ దగ్గర కాంగ్రెంట్ అని చెప్తున్నా, అంటే ఇది ఏ ప్రాపర్టీ బేస్ చేసుకుని కాంగ్రెంట్. చూడండి, సైడ్ యాంగిల్ సైడ్ ప్రాపర్టీగా, సైడ్ యాంగిల్ సైడ్. సో ఎస్ఏఎస్ ప్రాపర్టీ కింద ఇది కాంగ్రెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If it is given that for two right angle triangles ABC and DFE, angle A is equal to 25 degrees, angle E is equal to 25 degrees, angle BF is equal to 90 degrees, and AC equal to ED, which of the following is true? చూడండి, మనకేమి ఇచ్చాడంటే 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంట. ఒక్క నిమిషం. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఓకేనా. అయితే చూడండి, యాంగిల్ ఇది ఏ అనుకోండి. యాంగిల్ ఏ 25 degrees, యాంగిల్ బి 90 degrees. ఇక్కడ రైట్ యాంగిల్ ఇచ్చాడు కదా. అదే ఇక్కడ యాంగిల్ బి వచ్చేసరికి యాంగిల్ ఎఫ్ వచ్చేసరికి 90 degrees. ఓకేనా. ఇక్కడ యాంగిల్ ఈ 25. సో ఇది యాంగిల్ ఈ అనుకోండి, ఇది 25 తీసుకోండి. సో ఇది డి. ఓకేనా. ఇది సి. నెక్స్ట్ చూడండి, ఏసీ ఈక్వల్ టు ఈడి. సో ఇది ఈక్వల్ టు ఇది. సో దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. అయితే ఇప్పుడు ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్ట్ అయితే చూడండి. ఏబిసి కాంగ్రెంట్ టు డిఈఎఫ్. ఇప్పుడు ఏబిసి ఉంది అనుకోండి. సో ఇక్కడ యాంగిల్స్ కూడా ఇది కూడా సేమ్ అవుతుంది కదా. సో ఈ యాంగిల్స్ కూడా సేమ్ అవుతుంది. ఎంత అవుతుంది? ఇది 65, ఇది 65. సో ఏబి దేనికి ఈక్వల్ ఉండాలి? ఈఎఫ్కి ఉండాలి. సో ఇక్కడ డిఈకి ఉంది, కాదు. ఇక్కడ ఏబి దేనికి ఈక్వల్ ఉంది? ఈఎఫ్. ఓకే. ఇక్కడ ఏబి ఈఎఫ్, ఇది ఓకే. ఇక్కడ ఏబి డిఎఫ్, ఇది కాదు. నెక్స్ట్ చూడండి, బీసీ అనేది ఎఫ్డికి ఉండాలి. ఇక్కడ బీసీ ఈడీకి ఉంది. సో ఇది కూడా కాదు. ఇక్కడ బీసీ ఎఫ్డికి ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఎలా చూసుకోవాలంటే ఈ రెండు నెక్స్ట్ ఈ రెండు అంటే ఎగ్జాక్ట్గా ఉండాలి. ఏ పొజిషన్లో ఆ పొజిషన్లో ఉండాలి. లేదా మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఏకి యాంగిల్ ఈ, నెక్స్ట్ బి యాంగిల్ ఎఫ్, లేదా సి యాంగిల్ డి. సో అట్లా చూసుకొని కూడా ఆప్షన్ చేయొచ్చు. డిపెండ్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్, AB equal to PQ, angle B is equal to Q, then two triangles are congruent by SAS criteria if. చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే 2 triangles congruent అని ఇచ్చాడు. ABC అండ్ PQR కాంగ్రుయెంట్ అని ఇచ్చాడు. అయితే ఇవి రెండు కాంగ్రుయెంట్ ఎలాగంటే SAS ప్రాపర్టీ కింద కాంగ్రుయెంట్ అనమాట. అంటే ఏంది? సైడ్ యాంగిల్ సైడ్ ప్రాపర్టీ కింద కాంగ్రుయెంట్. మనకేమి ఇచ్చాడు? AB ఈక్వల్ టు PQ. సో ఇది ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. సో ఇది థీటా అయితే ఇది థీటా. సైడ్ యాంగిల్ సైడ్ అంటే మనకేం కావాలి? ఈ సైడ్ ఈక్వల్ అవ్వాలి. అవునా. సైడ్ యాంగిల్ సైడ్. సో ఇదేంటిది? బీసీ ఈక్వల్ టు క్యూఆర్ అవ్వాలి. సో బీసీ ఈక్వల్ టు క్యూఆర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సిమిలారిటీ మీద ఎక్కువ ఇస్తాడు కంపారిటివ్లీ కాంగ్రుయెన్సీ మీద. ఓకేనా. సో అందుకు కాంగ్రుయెన్సీ మీద కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ పెట్టాను. చూడండి, ఇక్కడ నుంచి సిమిలారిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ ట్రయాంగిల్ PQR, S and TR points on sides PQ and PR respectively such that PQ are equal to PST. If PT is equal to 5 cm, PS is equal to 3 cm and TQ is equal to 3 cm, then the length of SR. చూడండి, మనకి ఏమి ఇచ్చాడంటే ఒక ట్రయాంగిల్ ఉంది. ఇదేంటి ట్రయాంగిల్? PQR. ఓకేనా. S and TR points on sides PR and PQ. PR మీద S ఉంది. ఓకేనా. PQ మీద T ఉంది. సో ఈ రెండు పాయింట్స్ అనుకోండి, ఈ రెండు జాయిన్ చేద్దాం. రెస్పెక్టివ్ సచ్ దట్ యాంగిల్ PQR ఈక్వల్ టు PST. అంటే PQR ఈ యాంగిల్ దేనికి ఈక్వల్? ఇక్కడ ఉన్నదానికి ఈక్వల్ అనమాట. సో P అనే యాంగిల్ X అయితే ఇక్కడ కూడా X అవుతుంది. సో ఇది Y అయితే ఇది Y అవుతుంది. సో ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుంది? PQR ఈక్వల్ టు PST.
ఓకేనా, రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ చూడండి, పీటీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఇది 5 ఇచ్చాడు. పిఎస్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ టీక్యూ అంటే చూడండి, ఇది 3, ఇది 5. నెక్స్ట్ టీక్యూ ఈజ్ ఈక్వల్ టు 3. అయితే మనకి ఎస్ఆర్ లెంత్ అడిగాడు. ఓకేనా, సో చూడండి ఈ ట్రయాంగిల్ సిమిలర్. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది చూడండి, పిఎస్ ఎంత బై పిఎస్ దేనికి ఈక్వల్ ఉంటుంది, పీక్యూ. ఓకేనా, పిఎస్ బై పీక్యూ ఈక్వల్ టు నెక్స్ట్ పీటీ బై పీటీకి పిఆర్. ఓకేనా, మనకి పిఆర్ కనుక్కుంటే అందులోంచి పిఎస్ తీసేస్తే క్యూఎస్ వస్తుంది కదా. సో చూడండి, ఇప్పుడు పిఎస్ అంటే ఎంత 3, పీక్యూ అంటే ఎంత 8 కదా, ఈజ్ ఈక్వల్ టు పీటీ అంటే ఎంత 5, పిఆర్ ఎంత తెలీదు, వై అనుకోండి. ఓకేనా, ఇప్పుడేమవుతుంది, ఇది వై ఈజ్ ఈక్వల్ టు 5 × 8 40 / 3, 40/3. సో మనకేం కావాలి, ఎస్ఆర్ కావాలి. సో పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 40/3. ఎస్ఆర్ అంటే ఎంత అవుతుంది, 40/3 - 3. అవునా, ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 40/3, ఇదంతా పిఆర్ -3. ఇప్పుడు ఏమవుతుంది, 40 - 9/3 అంటే ఎంత 31/3, అంటే ఎంత 31/3. ఓకేనా, సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద పెరిమీటర్ ఆఫ్ two similar triangles ABC PQ are 36 and 24 respectively. Then PQ is equal to 10 centimeters. Then AB. చూడండి, ఏబిసి పెరిమీటర్ అంత 36, పీక్యూఆర్ అంత 24. అయితే మనల్ని ఏమడిగాడు, పీక్యూ 10 ఇచ్చాడు, పీక్యూ కరస్పాండింగ్ పెరిమీటర్ అంత 24 కాబట్టి ఇది 10. మనకి ఏబి అడిగాడు, సో ఇది ఎక్స్. ఇదేమవుతుంది చూడండి, 12 2 జా 12 3 జా 2 1 జా 2 5 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 × 5 ఈజ్ ఈక్వల్ టు 15 centimeters. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి 2 points D and E are taken on the lines AB and BC respectively in such that a way AC is parallel to DE, then triangle ABC and DBE are. చూడండి, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం, ABC. ఓకేనా, D and E are taken on AB and BC. ఏబి మీద ఒక డిఈ, బీసీ మీద ఒక ఈ తీసుకుందాం. ఓకేనా, రెస్పెక్టివ్ సచ్ దట్ ఏసీ ప్యారలల్ టు డిఈ. సో ఏసీ అనేది డిఈకి ప్యారలల్ ఉంది. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిబిఈ ఏమవుతుందని అడిగాడు. సో ఏమవుతుంది, ఇప్పుడు ఈ యాంగిల్ ఎక్స్ అయితే ఈ యాంగిల్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి అంటే ఇది ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకో, ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అనుకో, ఇది వై అవుతుంది. ఎందుకంటే రెండు ప్యారలల్ లైన్స్ ఉంటే ఈ రెండు సమ్ము 180 అవ్వాలి. ఇది 90 అయితే, సో లేదా ఇది 100 అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ తీసుకోండి, ఇది 100 అయితే ఇది 80 అవ్వాలి. సో అప్పుడు ఇదేమవుతుంది, 80 అవుతుంది కదా. సో ఆ ప్రాపర్టీ ఇంతకు ముందుగానే చెప్పాను. సో ఏమవుతుందంటే ఆల్వేస్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకేనా, సో అలా ఉండి ఆ థర్డ్ సైడ్ కానీ ప్యారలల్గా ఉందంటే ఆల్వేస్ సిమిలర్. ఓకేనా, ఒకవేళ ఇది లైన్ ప్యారలల్ కాదనుకోండి, ఏబిసి ఉంది ఇట్లా ఉంది, ఈ రెండు ప్యారలల్ కాకపోతే మనం చెప్పలేము. ఓకేనా, ఎందుకంటే ప్యారలల్ కానప్పుడు మనం యాంగిల్స్ ఈక్వల్ చేయలేం కదా. ప్యారలల్ అయితే మాత్రం యాంగిల్స్ ఈక్వల్గా అవుతాయి కాబట్టి సో ఆల్వేస్ సిమిలర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇన్సైడ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు బీసీ ఇంటర్సెక్ట్ ఏబి అండ్ ఏసీ at PQ. If AB is equal to 3PB, then PQ is to BC. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఏబిసి. ఓకేనా, ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం ప్యారలల్ టు బీసీ, బీసీకి ప్యారలల్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం, ఇంటర్సెక్ట్ ఏబి అండ్ ఏసీ at PQ. ఇది పి, ఇది క్యూ అనుకుందాం. అయితే ఏబి అనేది ఏబి ఈక్వల్ టు 3PB అంట. సో అప్పుడు ఏమైంది, ఏబి బై పిబి ఎంత అవుతుంది,
3/1 సో పీబీ 1 అయితే ఏబీ ఎంత అవ్వాలి 3 అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇది 2 అవుతుంది. ఓకేనా. అయితే మనం ఏమడిగాడు పీక్యూ బీసీ. పీక్యూ బీసీ మీకేం చెప్పాను ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి కదా. ఏ ట్రయాంగిల్స్ ఏపీక్యూ అండ్ అలాగే ఏబిసి ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. దీన్ని బట్టి ఏం రావచ్చు ఏపీ/పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబీ/బీసీ రాయొచ్చుగా. సో ఏపీ అంటే ఎంత 2/పీక్యూ అంటే ఎంత తెలియదు ఎక్స్, అండ్ ఏబీ అంటే ఎంత 3/బీసీ అంటే తెలియదు వై. సో మనకేం కావాలి పీక్యూ/బీసీ అంటే x/y కావాలి. సో దీన్ని ఎక్స్ ఇటు తీసుకొచ్చి 3 ఇటు తీసుకోనండి. x/y ఈక్వల్ టు 2/3గా. సో ఆన్సర్ ఏమవుతుంది డి అవుతుంది. మీరు డైరెక్ట్గా కూడా పెట్టవచ్చు, బట్ మీకు అర్థం కావడానికి నేను ఇదంతా చెప్పాను. ఓకేనా. సో ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్గా ఇది బిగ్ ట్రయాంగిల్ కాబట్టి ఏబీ సైడ్కి ఈక్వల్ ఉంటుంది. ఏబీ అంటే ఎంత 2+1 3. ఓకేనా. ఇది చిన్న ట్రయాంగిల్స్ కాబట్టి దీనికి ఈక్వల్ ఉంటుంది 2. ఓకేనా. ఇది 2+1. సో డైరెక్ట్గా 2:3 అని పెట్టి చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి D and E are points on AB and AC respectively, such that DE parallel to BC and DE divides the triangle ABC into two parts of equal areas. Then ratio of AD and BD is. చూడండి ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ ABC. ఓకేనా. D and E are points on AB and AC. సో ఇక్కడ డిఈ రెండు పాయింట్స్ తీసుకోండి, ఏబి అండ్ ఏసీ రెస్పెక్టివ్లీ, అండ్ డిఈ ప్యారలల్ టు బీసీ. సో ఇప్పుడు ఏమవుతుంది రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. అండ్ డిఈ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ ఏరియా 1 అయితే ఈ ఏరియా కూడా 1 అనమాట. ఓకేనా. ఈ ఏరియా 1 అయితే ఈ గ్రీన్లో ఈ ఏరియా కూడా 1, గ్రీన్ ఏరియా రెడ్ ఏరియా 1 అయితే మనకేం అడిగాడు దెన్ రేషియో ఆఫ్ ఏడి ఈజ్ టు బీడీ. సో ఈ రేషియో అడిగాడు. చూడండి ఇప్పుడు ఈ రెండు సిమిలర్, ట్రయాంగిల్ ఏడిఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. అయితే ఏమవుతుంది ఏరియా ఆఫ్ ఏడిఈ డివైడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది వాటి కరస్పాండింగ్ సైడ్కి ఈక్వల్ అవుతుందా లేదా. సో దీని కరస్పాండింగ్ సైడ్ ఎంత ఏడి, ఏబిసి కరస్పాండింగ్ సైడ్ ఎంత ఏబి. ఓకేనా. సో చూడండి ఏడిఈ ఏరియా ఎంత 1, సో √1 అంటే 1 డివైడ్ బై ఏబిసి ఏరియా ఎంత 1+1 అంటే √2. ఓకేనా. సో ఏడి/ఏబి. మనల్ని ఏం అడిగాడు ఏడి అండ్ బీడి. ఓకేనా. ఇక్కడికి రేషియో అడిగాడు. ఏడి అంటే 1, ఏబి అంటే మొత్తం √2. అప్పుడు ఇదేమవుతుంది బీడి ఏమవుతుంది √2 - 1గా, అవునా కదా. సో ఆన్సర్ ఏమవుతుంది ఏడి ఈజ్ టు బీడి కదా, 1:√2 - 1. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు ఏసీ, D and E are 2 points on AB and CB respectively. If AB is equal to 10 centimeters and AD equal to 4 centimeters, then BE is to CE. చూడండి మనకేమి ఇచ్చాడు ఏబిసి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఏబిసి డిఈ ప్యారలల్ టు ఏసీ. సో ఇక్కడ ఒక డిఈ తీసుకున్నాడు ఏసీకి ప్యారలల్గా. ఓకేనా. ఇఫ్ ఏబి ఈక్వల్ టు 10, సో ఇది మొత్తం 10 అయితే ఏడి 4 అనమాట. సో అప్పుడు బీడీ ఏమవుతుంది 6 అవుతుంది. మళ్ళీ ఏమడిగాడు బిఈ ఈజ్ టు సిఈ. ఇదేమవుతుంది ఇది కూడా 6 4గా, రేషియో అయితే ఎంత అవుతుంది 3:2. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. సో మీరు ఒకవేళ ఫ్రెషర్ ఫస్ట్ టైం అయితే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఇది ఏం లేదు, మనకు చెప్పాను కదా రూల్ ఏబి/డిబి ఈక్వల్ టు ఏసీ/డిఈ ఈక్వల్ టు బీసీ/బిఈ.
జస్ట్ 2 ట్రయాంగిల్ డిఫరెంట్ డివైడ్ చేసుకోండి. ఏంటి ట్రయాంగిల్స్? ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్, ఇక్కడ బి రావాలి, ఏకి డి, సికి ఈ, డిబిఈ. ఓకేనా? సో మీరు కొన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అంటే పెద్ద కష్టం కాదు. 6కి 6, 4కి 4. ఓకేనా? ఇది మొత్తం కొడితే ఇది మొత్తం వస్తుంది. ఓకేనా? ఈ 6 వస్తుంది. అదే ఏసీ రావాలంటే ఇది మొత్తం అవ్వాలి. ఇది మొత్తం అయితే ఏసీ. ఓకేనా? చాలా ఈజీ ప్రాబ్లమ్స్. జస్ట్ మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. నెక్స్ట్ చూడండి. ఫర్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, D and E are 2 points on AB and AC such that AD equal to 1/4 AB, AE equal to 1/4 AC. If BC is equal to 12 centimeters, then DE is. చూడండి, సేమ్ ట్రయాంగిల్ ABC. D and E are 2 points on AB and AC. ఇక్కడ D, ఇక్కడ E. Such that AD equal to 1/4 of AB. సో ఇది మొత్తం AB మొత్తం 4 అయితే AD 1 అవుతుంది. సో ఇది 1, ఇది 3. నెక్స్ట్ BC 12 అయితే DE ఎంత? సో బీసీ అంటే ఎంత? మొత్తం 4 పార్ట్స్ బీసీ అవుతుంది అనమాట. 12. డిఈ ఏమవుతుంది? 1 పార్ట్. సో 1 పార్ట్ అయితే ఎంత? 3 సెంటీమీటర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది మొత్తం 4 పార్ట్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అండ్ ఇక్కడ ఒక ఈ డిఈ అనేది ప్యారలల్గా ఉండాలి. డిఈ ప్యారలల్ టు బీసీ అనమాట. సో ఈ పాయింట్ ఉండాలి. ఒకవేళ ప్యారలల్ కాదంటే మనం ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పలేం కదా. ఒకవేళ ఇదే ట్రయాంగిల్ ఇట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఇచ్చాడు అనుకో, ఈ రెండు ప్యారలల్ కానప్పుడు మనకి ఈ రెండు యాంగిల్స్ సేమ్ అవ్వవు. ఓకేనా? సో కాబట్టి డిఈ ప్యారలల్ టు బీసీ ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓర్ ఇక్కడ ఇది ప్యారలల్ ఎందుకు వేయలేదంటే ఇక్కడ చూడండి, ఏఈ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఏసీ. సో అప్పుడు ఇదేమవుతుంది? 1, ఇది 3. సో ఆల్రెడీ ఈ ప్యారలల్ పాయింట్ ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ ఈ రేషియో ఆల్రెడీ సేమ్ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా ప్యారలల్ అవుతాయి కాబట్టి ఆ పాయింట్ ఇవ్వలేదు మేబీ. ఓకేనా? సో మనకి ప్రాబ్లం చేయడానికి ఈ పాయింట్ అవసరం లేదు. జస్ట్ తెలుసుకోవడానికి, ఆ ప్యారలల్ కూడా నేను తెలుసుకోవడానికి ఆ పాయింట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Triangle ABC and triangle DEF are two similar triangles and the perimeter of ABC and DEF are 30 centimeters and 18 centimeters respectively. If the length of DE is 36, then the length of AB. చూడండి, ABC అండ్ DEF రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చాడు. ABC పెరిమీటర్, DEF పెరిమీటర్ 30/18 అని ఇచ్చాడు. అయితే మనల్ని ఏమడిగాడు? DE లెంత్ 36 అయితే AB లెంత్ ఎంత అడిగాడు. డిఈ పెరిమీటర్ అంతా 18. సో మనం లెంత్ కూడా కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఏబీ పెరిమీటర్కి ఈక్వల్ చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 30 × 36 / 18. ఓకేనా? 18 1 × 18 2 × సో ఎంత? 60 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మేబీ మీకు కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అనిపించచ్చు, బట్ ఇవన్నీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మీరు ఇవన్నీ ట్రయాంగిల్స్ వేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు డైరెక్ట్గా ఈ పాయింట్ అర్థం కాలేదనుకోండి, మీరు ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. బట్ మనం ట్రయాంగిల్స్ డ్రా చేసుకొని సో ఆ టైం వేస్ట్ ఎందుకని ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకేనా? సో దీని పెరిమీటర్ 30, దీని పెరిమీటర్ 18. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏబి వస్తుంది, ఇక్కడ డిఈ వస్తుంది. జస్ట్ అంతే. సో నేను డైరెక్ట్గా ప్రాబ్లం చూసి కానీ పెట్టుకోవచ్చు కాబట్టి పెట్టేసాను డైరెక్ట్గా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి and DEF are two similar triangles such that BC is equal to 3, EF is equal to 4 and area of triangle ABC is equal to 54 DEF. సో ఇప్పుడు ఏమవుతుంది? BC square by EF square is equal to area of triangle ABC by area of triangle DEF. ఓకేనా? DEF ఏరియా. అవునా కాదా? BC స్క్వేర్ అంటే 9, EF స్క్వేర్ అంటే 16, 54 by మనకు కావాల్సిన ఎక్స్ అనుకోండి. 9 1 × 9 6 × 54. X is equal to 16 × 6 and then the 96 centimeter square. So option D is the correct answer.
సో మీకు జస్ట్ ఇప్పుడే చెప్పాను కదా ఫస్ట్ స్లైడ్లో, అదే అనమాట. అంటే ఒక సైడ్ యొక్క స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దాని ఏరియాకి ఈక్వల్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి అనమాట సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు. సో నేను డైరెక్ట్గా సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇది మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి సొల్యూషన్ అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా. సో ఏంటి సిమిలర్ ప్రాబ్లమ్స్, చాలా ఈజీ ప్రాబ్లమ్స్. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్ మీకు జస్ట్ అర్థం కావాలి, సిమిలారిటీ ఎట్ట వచ్చిందని అర్థమైతే చాలు. డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్ అనమాట, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. మీ యాంగిల్ కరెక్ట్గా తీసుకోవాలి, ఏ యాంగిల్కి అదే సైడ్ తీసుకుంటే మీరు ప్రాబ్లం కంప్లీట్ చేసినట్టే. సో మ్యాక్సిమం మిస్టేక్స్ ఎక్కడ పోతాయి అంటే, ఇప్పుడు మీకు మీ మైండ్లో ఏముంటుంది, ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇది ఉందనుకోండి, ABCDEF. సో మనకేముంది ABCDEF, వాడు ఏమిస్తాడు FED. సో ఇలా ఇచ్చాడు అనుకోండి, మనం చదువుతాం, కానీ మనం ట్రయాంగిల్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, ABC అండ్ ఇక్కడ DEF వేస్తాం. సో ఇలా చేసి యాంగిల్స్ మిస్ అవుతాయి కదా, అలాంటి మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది జాగ్రత్తగా చూసుకోండి. మిగతా అన్ని ఈజీ అనమాట, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో అది ఇది ఈ క్లాసు. ఓకేనా. సో మీ క్లాస్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా. సో ఈజీ ప్రాబ్లమ్సే. మీరు ఈ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఏదైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ డౌట్స్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేస్తే మీకు కన్ఫామ్గా సొల్యూషన్ అయితే పెడతాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్.